వెల్కమ్ టు పీపుల్ మీడియా. నేను మీ వెంకట్. రవీంద్ర భారత్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం 15వ తారీఖున గవర్నమెంట్ ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి కాంతిదాల్ అధ్యక్షుడు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. ఎలా చూడొచ్చు అన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మన రవీంద్ర భారత్లో పెట్టాలని గవర్నమెంట్ నిర్ణయించింది? వ్యక్తిగతంగా బాలసుబ్రహ్మణ్యం గారి మీద నాకు గడ్డు పంచాయతీ లేదు, గూడ పంచాయతీ లేదు. ఆయన ఓ సింగరు, ఓకే, కమర్షియల్ సింగరు, మంచి అందరికి పాపులర్ సింగరే. మా ఆబ్జెక్షన్ అలా ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి గౌరవం దక్కకుండా ముందు బాలసుబ్రహ్మణ్యం గారి పెట్టడం అనేది తెలంగాణ గుండెకాయ అయినటువంటి హైదరాబాద్, అది మళ్ళా కళలకు ప్రతిరూపమైనటువంటి చూడ మొత్తం అన్ని డ్యాన్సుల ఫోటోలు కదా ఉన్నాయని. ఈ రవీంద్ర భారతిలో ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకి గతంలో కూడా అన్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరుగుతున్నదని వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా ఈయన విగ్రహం పెట్టుడు ఎందుకు అనేది. ఈ పర్టికులర్గా బాలసుబ్రహ్మణ్యం కాడికి వస్తే మాత్రం ఏంటంటే ఇప్పుడు తన జై జై హే తెలంగాణ 2004లో ఆయన పాట పాడతా అని పైసలు కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రస్మై బాలకిషన్ జకీర్ అని TV9లో రిపోర్టర్ ఉండే అప్పుడు ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఇక్కడ సానా యాదిరెడ్డి గారి స్టూడియోలో జరిగింది. అది ఈయన ఫ్లైట్ ఎక్కి రస్మై బాలకిషన్ పైసా వాడి పోయిండు. ఆడ చెన్నైలో దిగే లోపల ఇక్కడ స్క్రోల్ వచ్చింది TV9లో, బాలు నోట తెలంగాణ పాట అని వచ్చింది. ఒకసారి ఓంగనే కూర్చొని చూసినాక పాట స్క్రిప్ట్ చూసినాక లాస్ట్కు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఉంటది. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి అనే చరణంలో ఆ స్వరాష్ట్రం అనే దానికి నేను వ్యతిరేకము, నేను సమైక్యవాదిని, నేను వ్యతిరేకము, అది అది తీసేస్తే వాడతా అంటే అక్కడ నుంచి మళ్ళా మన అందశ్రీ అన్నకు ఫోన్ చేశారు. పాట రాసింది అందశ్రీ అన్న కదా. మాట్లాడితే అందశ్రీ అన్న ఎట్టి పరిస్థితిలో ముచ్చటే లేదు, బాలు కాదు ఆయన అయ్యా వాడినా కానీ నేనైతే ఒప్పుకునే ముచ్చట్లేదు. బాలసుబ్రహ్మణ్యం అది నా పాట చరణం మాత్రం తీసేది, ఆ లైన్ తీసేది లేనే లేదు, ఆయన పాడకుంటామే అంటే నేను బాడా అన్నాడు. వచ్చేసేసిండు, పైసలు రిటర్న్ చేసిండు తన. దాని తర్వాత ఏమైందంటే అదే విజయనగరం సంబంధించినటువంటి అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రామకృష్ణ, ఆ రామకృష్ణ ఇప్పుడు ఇక్కడ విగ్రహం ఆల్రెడీ పెట్టినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సమకాలికుడే, ఈయన కూడా సమకాలికుడే, ఇద్దరికి పోటీ పడ్డట్టుగా పాడుతున్నంత గొప్ప ఆయన చెప్పంగానే వచ్చి అదే 2004లో ఆయన వచ్చి ఆ పాట పాడి పైసలు తీసుకోకుండా పాట పాడిపోయిండు. ఏదో పోయేటప్పుడు డీజిల్ పైసలు ఇచ్చారట ఆయన, కానీ పాపం అది కూడా రిజెక్ట్ చేసిండు. సో ఆయన పాట పాడితే ఆయనకు గౌరవం ఇచ్చి ఆయనకు పెడతా అంటే మాకేం ఆబ్జెక్షన్ లేదు. ఇంకోటి తెలంగాణ ప్రాంతం వాళ్ళకి పెట్టుకుంటే ఆయన పెట్టాలి, మళ్ళీ అది కూడా చెప్తున్నా. ఓకే, తన విగ్రహం ఆంధ్ర ప్రాంతంలో పెట్టలే, ఇప్పటిదాకా చచ్చిపోయినాక అంత పెద్ద సింగర్ అయినా ఎందుకు పెట్టలేదు తెలుసా? ఈయన తెలంగాణ పాట పాడిండని చెప్పని ఆంధ్రాలో పెట్టలే. రాజమండ్రిలో వాళ్ళ సోపతోళ్ళు అంతా కలిసి పైసలు జమ చేసుకొని ఒక కూడల్లో విగ్రహం పెడతామంటే ఇది తెలుసుకొని అరే ఈయన తెలంగాణ పాట పాడిండ్రు, ఈ పెట్టనీయొద్దని చెప్పని కారడ్డం వేసి పెట్టనీయ కూడా రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టిండాడ. పాపం ఆ రామకృష్ణ గారు రెండో జట రావణ కథ అయిండు. ఇటు తెలంగాణలో గౌరవం దొరకలేదు, అటు ఆంధ్రాలో గౌరవం దొరకలేదు. అందుకే ఇప్పుడు అటువంటి వాళ్ళని మేము హక్కున చేసుకుంటాం. మా పాట మీరు వాడిరు కదా, మేము హక్కున చేసుకుంటాం. నువ్వు వ్యతిరేకించినావు కాబట్టి మా ఊళ్ళకు ఫస్ట్ గౌరవం దొరకాలి. మా సుఖ సత్యయ్య గారికి విగ్రహం పెట్టాలి, మిద్దరాములు గారిది పెట్టాలి, గూడ అంజయ్య గారిది కావచ్చు, ఇటువంటి వాళ్ళందరి గద్దరన్న కావచ్చు, తర్వాత ముచ్చరత్న గారిది కావచ్చు, అందశ్రీ అన్నది కావచ్చు, ఇటువంటి వాళ్ళది పెట్టాలి. ఈ మట్టి బిడ్డలది పెట్టాలి. శంకర్ సారంగ పానీలు, తెలంగాణ బాణీలు, తెలంగాణ జానపదాలకు జీవం పోసినటువంటి వాళ్ళే కూడా లేవు. మేము విగ్రహం తయారు చేసి పెడితే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్ 10 ఏళ్ళలో కూడా ఫోటో లేదు, నేను ఇంతకుముందు వ్యక్తిత్వ దొరకలేదు, నేను తెప్పిస్తాను ఈ ఫోటో. శంకర్ భార్య అని కూడా అటువంటి కుటుంబాలను ఆదుకోవాలి కదా. ఎందుకన్నా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? అపోజిట్ గా తెలంగాణ వచ్చిన కూడా బానిసలైన వీళ్ళు అంటే వీళ్ళ ఆలోచన ఇప్పుడు తెలంగాణ కాదు కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ వాదంతో కానీ, తెలంగాణ సమస్యలతోటి కానీ ఎక్కడ ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి ఇలా హోమ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు. తెలంగాణ దౌర్భాగ్యం. ఏదో డైలాగ్ కొడితే మనోడని కేసీఆర్ వ్యతిరేకంగా వ్యతిరేకమైన ఓటు పడితే ముఖ్యమంత్రి అండు, బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి అండి. ఏం చేస్తాం, కర్మ. నేను కూడా అనుకున్నా అరే మంచి చేస్తారు కావచ్చు, కొద్దిగా పర్లేదు అని అనుకున్నా. కానీ ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి తెలంగాణ వ్యతిరేక శక్తుల విగ్రహాలు తెలంగాణలో వెలుస్తున్నాయి, పెద్ద పెద్ద అవ్వల్ స్థానంలో పోతున్నాయి. ఇది తెలంగాణకు శుభసూచకం కాదు. శుభలేఖ సుధాకర్ గారు వచ్చి ఇక్కడ కూర్చొని పెడితే, అశుభలేఖ సుధాకర్ గారు వచ్చి ఇక్కడ విగ్రహాలు పెడుతుంటే తెలంగాణకు అంతా అరిష్టమే జరగబోతున్నది అని చెప్పదలుచుకున్నా. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బొందబెడుతున్నాడు ముఖ్యమంత్రి. చివరిగా చెప్పండి, ఒక విగ్రహ ఆవిష్కరణ జరిగితే మీరు జరగనిస్తారా, అసలు జరగనియరా? మేము ప్రజల లోపలికి తీసుకోబోతున్నాం. చాలా మందికి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అంటే గొప్పోడు అనేది ఉంది కదా. మేము కూడా ఆయన గొప్పతనం ఏంటిది, తెలంగాణకు తనకు ఎక్కడ వ్యతిరేకించినది కూడా మేము కూడా చెప్పదలుచుకున్నాం. అదే రామకృష్ణ ఆంధ్ర ప్రాంతానికి రామకృష్ణ గారి విగ్రహం పెడితే మాకేం ప్రాబ్లం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.